హలో, వెల్కమ్ టు మై ఛానల్ షడ్రుచులు ఇన్ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. మా ఫ్రెండ్స్ తో కలిసి నేనైతే బెల్ఫాస్ట్ ప్లాన్ చేసుకున్నాను. దానికోసం మేమైతే వైల్డ్ రోవర్ టూర్స్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ప్లాన్స్ అండ్ ఎన్ని అవర్స్ ట్రిప్ ఉంటుంది, ఏమేమి కవర్ అవుతాయి అన్ని కూడా కనుక్కున్నాము. అన్ని ఓకే అనుకున్న తర్వాత మేము వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేసుకున్నాము. సో వాళ్ళ వెబ్సైట్ లోనే ఏ టైంకి మనం పిక్ చేసుకుంటారు అండ్ ఆల్సో ఏ టైం కల్లా డ్రాప్ చేస్తారు అండ్ ఎక్కడ పిక్ చేసుకుంటారు అన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాయి. సో ఐర్లాండ్ టు యూకే అన్న, ఐర్లాండ్ టు బెల్ఫాస్ట్ అన్న, బెల్ఫాస్ట్ కూడా యూకేతో ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి మనం వీసా వేసుకోవాలి. సో ఇట్లా మనం ట్రిప్ కనుక కొలాబ్ చేసుకుని ప్లాన్ చేసుకుంటే మనకి వీసా అక్కర్లా, వాళ్ళకి ట్రావెల్స్ వాళ్ళకి అలో ఉంటుంది. అబ్బో బాగా వాడుతున్నావు కదా. ఈ 12-hour ట్రిప్లో మాకైతే 3 places ఇంక్లూడ్ అయ్యాయి: జైన్స్ కాజేవే అండ్ బుష్ మిల్స్ అండ్ బెల్ఫాస్ట్. సో ఈ 3 కూడా మనకి ఈ ట్రిప్లో ఇంక్లూడ్ అవుతాయి అనమాట. ఈ వ్లాగ్లో నేనైతే ఆ 3 places మీకు చూపిస్తూ వాటి బ్యాక్ అండ్ స్టోరీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ఈ జర్నీని కంటిన్యూ చేద్దాం. సో లెట్స్ గో. శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. జర్నీ స్టార్ట్ అయిన 2 hours తర్వాత ఒక మాల్ దగ్గర అయితే బస్ డ్రైవర్ ఆపాడు. సో దట్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇంకా నెసరీ ఏమున్నా కూడా మనం చూసుకోవచ్చు అని చెప్పేసి ఒక 20 minutes టైం ఇచ్చి చెప్పాడు. అక్కడ బ్రేక్ అయ్యాక మమ్మల్ని జైన్స్ కాజవేకి ఫస్ట్ తీసుకెళ్లాడు. అదైతే బెల్ఫాస్ట్ దాటేసి వెళ్ళాలి. సో ఫస్ట్ అక్కడికి తీసుకెళ్ళి మమ్మల్ని ఒక 2.5 hours టైం చెప్పేసి మాకు ఏ టైంకి రిటర్న్ అవ్వాలో చెప్పేసి మీ పార్ట్ని మీరు సావండి అన్నట్టు మమ్మల్ని వదిలేశాడు. మేమే వెళ్ళి మేమే చూసుకుని రావాలి. సో మేమేమి ఎక్స్పెక్ట్ చేసామంటే వాళ్ళు మాతో వచ్చి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని అనుకున్నాము. వాళ్ళైతే మమ్మల్ని డ్రాప్ చేసిన ప్లేస్ నియర్ లో హోటల్ అండ్ ఒక బార్. సో అక్కడ నుంచి ఒక 3-4 kilometers అవేలో మనకి బీచ్ విత్ ఆ జైన్స్ కాజవే, ఏవైతే జైన్ రాక్స్ ఉంటాయో అవన్నీ కూడా ఫామ్ అయినవి అవన్నీ ఉంటాయి అన్నమాట. సో అలా వదిలేసి వాళ్ళు రిటర్న్ టైం మాకు మెన్షన్ చేసి చెప్పారు అందరికీ కూడా. అక్కడ నుంచి మేము ఫస్ట్ వ్యూ చూద్దామని స్టార్ట్ అయిపోయాము. 2000 years later. నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు వీటన్నిటి బ్యాక్ అండ్ స్టోరీస్ చెప్తానన్నా కదా. సో జైన్ కాజవేకి అయితే 2 బ్యాక్ అండ్ స్టోరీస్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ స్టోరీ వచ్చేసి చాలా సంవత్సరాల క్రితం ఫిన్ మెక్కూల్ అనే ఒక రాక్షసుడు ఐర్లాండ్ లో ఉండేవాడంట. అతను చాలా బలమైనడు కానీ మంచి హార్ట్ తో ఉండేవాడు. ఒక్కరోజు అతడికి స్కాట్లాండ్ లో ఉన్న బెనమ్ డ్రానర్ అనే మరో రాక్షసుడితో ఫైట్ చేయాల్సి వచ్చింది. కానీ సముద్రం వల్ల వాళ్ళకి ఫైట్ ఎలా చేసుకోవాలో అర్థం కాలేదు. కానీ అప్పుడు ఫిన్ మెక్కూల్ కి ఒక ఐడియా వచ్చింది. అతను పెద్ద పెద్ద రాళ్ళని తీసుకుని సముద్రంలో వేసి వాటిని కలిపి ఒక కాజ్వే అంటే రహదారిని తయారు చేశాడు. అలా చేశాక అతను స్కాట్లాండ్ లో వెళ్లే లోపే బెనమ్ డ్రానర్ అతడి వైపు వచ్చేసాడు. కానీ ఈ రాక్షసుడు అయితే చాలా పెద్దవాడు. అప్పటికే అలసిపోయిన ఫిన్ అతనితో పోరాడలేడని తెలుసుకున్నాడు. ఆ టైంలోనే ఫిన్ వైఫ్ కూడా ఒక ఐడియా వచ్చింది. ఫిన్ ని ఒక బుడ్డ పిల్లాడిలాగా మార్చి పడుకోబెట్టేసింది. బెనమ్ డ్రానర్ వచ్చి చూడగానే పిల్లాడు ఇంత ఉన్నాడంటే నిజంగా పెద్దవాడైతే వాళ్ళ నాన్న ఫిన్ ఎట్లా ఉంటాడు అని భయపడి మళ్ళీ వెంటనే తిరిగి స్కాట్లాండ్కి వెళ్ళిపోయాడంట. వెళ్తూ ఉన్న రాళ్ల రహదారి ఏదైతే ఉన్నాడో తిరిగి తీసేశాడు. కానీ కొంత భాగం మిగిలిపోయింది. అదే జైన్స్ కాజవే అంటారు. ఇది ఒక స్టోరీ అయితే ఇంకొక స్టోరీ అండ్ రియల్ స్టోరీ ఇంకొకటి ఉంది. ఈ రోజు మనం చూస్తున్న జైన్స్ కాజవే దాదాపు 50 నుంచి 60 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిందంట. అప్పట్లో భూమి చాలా వేడిగా ఉండేదంట. లావా భూమి మీదకి వచ్చేది. అయితే ఆ లావా బయటికి వచ్చాక ఒక్కసారిగా చల్లబడింది. లావా చల్లబడినప్పుడు బసాల్ట్ అనే రాయి పదార్థంగా మారుతుందంట. కానీ ఇదే సరిగ్గా గడ్డిగా కాకుండా క్రాక్స్ లా విడిపోయాయి. అవన్నీ కూడా హెక్సాగోనల్ షేప్స్ లో ఏర్పడ్డాయి. సైంటిస్టులు అయితే దీన్ని కాలమ్నార్ జాయింటింగ్ అంటారు. ఒకేసారి లావా చల్లబట్టం వల్ల జరిగే ప్రక్రియ ఇలా ఉంటుందంట. దీని ఫలితంగా 40,000 బసాల్ట్ స్టోన్స్ కాలమ్స్ ఏర్పడ్డాయంట. ఇవి అన్ని ఒకేలా కనిపిస్తాయి, ఒక రహదారిలా ఉంటాయి. సో దాన్ని అందుకే జైన్స్ కాజవే అంటారు. పాతకాలం అయితే దీన్ని రాక్షసుల రహదారి అని పిలిచే వాళ్ళంట. ఇది అసలు రాక్షసుల స్టోరీయే కాదు, ఇది నిజంగా ఎర్త్ లో జరిగిన అద్భుతమైన మిరాకిల్ అని చెప్పొచ్చు. అందుకే ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించబడింది. ఈ రాక్షసుల స్టోరీని అయితే చిన్నపిల్లలకు కథగా చెప్పడానికి ఉపయోగించుకునేవారు. కాజవే మొత్తం చూసి వచ్చాక మేము అక్కడే నియర్ లో ఉన్న రెస్టారెంట్ కి వెళ్ళి మంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుని మా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కానిచ్చేసాము. అప్పటికే కాస్త ఫుల్ వాక్ ఉండేసరికి అలసిపోయాము. బట్ ఆఫ్టర్ దట్ మమ్మల్ని ఒక 10 minutes అవేలో ఉన్న బుష్ మిల్స్ కి అయితే తీసుకువెళ్లారు. ఈ బుష్ మిల్స్ కూడా ఒక బ్యాక్ అండ్ స్టోరీ ఉంది. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.
ఓకే, లెట్స్ టాక్ అబౌట్ బుష్ మిల్స్. బుష్ మిల్స్ అనేది ఐర్లాండ్ దేశంలో ఉన్న ఒక చిన్న గ్రామం పేరు. ఈ గ్రామంలోనే ప్రపంచపు పురాతనమైన లైసెన్స్ ఉన్న ఈ విస్కీ డిస్టిల్లరీ ఉంది. వీళ్ళకి 1608 సంవత్సరంలోనే లైసెన్స్ మంజూరైంది. అంటే సుమారుగా 400 సంవత్సరాల క్రితం నుంచి బుష్ మిల్స్ విస్కీ తయారీ జరుగుతుంది. బుష్ మిల్స్ డిస్టిల్లరీ అనేది నార్థన్ ఐర్లాండ్ లో ఉంది. ఇది ఇప్పటికీ వన్ ఆఫ్ ద పురాతనమైన డిస్టిల్లరీలో ఒకటిగా ఉంది. బుష్ మిల్స్ విస్కీ అయితే ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల పైగా ఎగుమతి జరుగుతుందంట. అమెరికా, బ్రిటన్, యూరప్, ఆసియా దేశాల్లో అయితే దీనికి క్రేజ్ ఒక రేంజ్ లో ఉంటుందంట. ఈ బ్రాండ్ కి చాలా ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయంట. అది కాక ఐరిష్ కల్చర్ కు ప్రతిరూపంగా నిలుస్తుంది ఈ బ్రాండ్. ఇక ఈ బుష్ మిల్స్ ప్లేస్ సంగతికి వస్తే, బుష్ నది అంటే రివర్ బుష్ ఒడ్డున ఉంది. అదే నదిలో నుంచి నీరు తీసుకుని విస్కీ తయారు చేస్తారంట. దగ్గరలోనే జైన్స్ కాజ్వే అనేది ఇంకొక వారసత్వ ప్రదేశంగా ఉంటుంది. అండ్ ఇందాక ఆల్రెడీ మీకు కాజ్వే గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మేము అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే లోపల మొత్తం కూడా ఆ విస్కీ ఎలా తయారు చేస్తారు అనే ఒక చార్ట్ ఉంది. అండ్ ఆల్సో కొన్ని పరికరాలు లైక్ మరి పాతకాలంలో అవి యూజ్ చేసి ఇవన్నీ తయారు చేసేవాళ్ళము. అలాంటి కొత్త కొత్త పరికరాలు కూడా మేము చూసాము. నిజమే, టానిక్ కాదు, కానీ ఇక్కడ అమ్మే రేటుని చూస్తే కళ్ళు తిరిగిపోయింది. లిటరల్లీ మన కరెన్సీ రేట్లో 2 లక్షలు అంతకు మించి కూడా ఉన్నాయి. ఎప్పుడో బీసీ కాలం నాటి మందు కూడా ఉన్నట్టుంది. అందుకే వాళ్ళు అంతగా రేట్ పెట్టి అమ్ముతున్నారు. అసలుడే గాని మహానుభావుడు. అక్కడితో బుష్ మిల్ కి బాయ్ బాయ్ చెప్పేసి మేమైతే రిటర్న్ టు బెల్ఫాస్ట్ అన్నమాట. ఇక బెల్ఫాస్ట్ ప్రత్యేకత గురించి ఏమన్నా చెప్పాలి అంటే షిప్స్ అన్నమాట. సో చాలా ఫేమస్ షిప్స్ అనేవి ఇక్కడ నుంచి తయారు చేయబడ్డాయి. అందులో వన్ ఆఫ్ ద ఫేమస్ షిప్ ఏమైనా ఉందంటే టైటానిక్, విచ్ అందరికీ కూడా తెలిసిన షిప్ కాబట్టి ఆ పేరు చెప్తున్నాను. ఈవెన్ మా టూర్ గైడ్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి అయితే లిటరల్గా నేను చాలా బాధపడుతున్నాను. టైటానిక్ ఒక్కటే ఫేమస్ అయింది, కానీ టైటానిక్ మించి చాలా ఇంకా ఫేమస్ అయిన చాలా మంచి మంచి ఇంకా పెద్ద పెద్ద షిప్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని అవ్వనంత టైటానిక్ అయ్యింది. ఎందుకంటే దానివల్ల చాలా మంది చనిపోయారు కాబట్టి. టైటానిక్ మెమోరియల్ గార్డెన్ అని ఒకటి ఉంది. సో దాంట్లో ఏంటంటే ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తులవి మెమోరియల్గా గార్డెన్ అనేది ఒకటి పెట్టారు. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ టైటానిక్లో అందరూ ఏమనుకుంటారంటే ఆఫ్టర్ టైటానిక్ షిప్ స్టార్ట్ అయిపోయాక ఎట్ ది ఎండ్ అందరూ చనిపోతారు మిడిల్ ఆఫ్ ది ఓషన్ అని మనకి స్టోరీ తెలుసు. బట్ టైటానిక్ స్టోరీ అయితే తయారు చేసేటప్పుడు కొంతమంది చనిపోయారు, తయారు చేస్తున్నప్పుడు కొంతమంది చనిపోయారు. స్టార్టింగ్, మిడిల్ ఆఫ్ ద తయారీ విధానం అండ్ ఎండింగ్లో కూడా టైటానిక్ అయితే చాలా మందిని తినేసింది. సో నిన్న తను అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మేమైతే షాక్. అది కాక బెల్ఫాస్ట్ అనేది యునైటెడ్ కింగ్డమ్తో పాటే ఉంటుంది కాబట్టి, అండ్ యునైటెడ్ కింగ్డమ్తో ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి, సో ఇంకా ఎక్కడికి వెళ్ళి చూసినా క్వీన్ 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 అని ఖచ్చితంగా మెన్షన్ చేసి అయితే ఉంటుంది. ఏ హోటల్ అయినా, ఏ బార్. ఎస్, ఇంతటితో మన వ్లాగ్ సమాప్తం. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ keep supporting me and do like, share and comment on this video. Lots of love from Shadrishlu in life. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.